గంగా. గంగా అంటే జ్ఞానానికి, యమున భక్తికి చెంది. ఈ సూర్యవంశీయులు భూమికి తీసుకొచ్చిన గంగ ఈ మన శరీరంలో ఈ సూర్యనాడు, ఈ చంద్రనాడు, ఇడా పింగళ, ఇడానాడు, ఇది పింగళనాడు. కానీ దీని ప్రారంభం ఇక్కడ ఇడానాడు ప్రారంభం కుడివైపు, దీని ప్రారంభం ఎడివైపు. దీని ఇలా తిరిగి అలా వచ్చి ఇలాగా రెండు కింద వచ్చి ఈ మెరుగు తిరిగి ఇక్కడ పుట్టింది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఎడానాడే దాని ఉత్పత్తి కుడి, అలా ఉంచండి దాన్ని. కనుక భూమికి తీసుకువచ్చిన గంగ ఈ శరీరంలో సూర్యనాడిలో వస్తుంది. ఆ సూర్యనాడి చంద్రనాడి కలిసినప్పుడు శబ్దం వస్తుంది. అలాగే మనం వ్యవసాయం చేస్తుంటే లోపల ఓంకారత్వం దానం అదే వస్తుంది. అప్పటి వరకు మనం సాధారణ చూస్తాం. గత జ్ఞాపకం మీరు ఆలస్యం అవుతుంది. శ్రీశైలంలో బ్రహ్మరాంబాదేవి ఆలయంలో ఒక శబ్దం వస్తున్నారు పెద్దలు, అదే ఓంకారత్వాన్ని. శ్రీశైలంలో దాన్ని భ్రమరీ నాదం అంటారు. శ్రీశైలం అమ్మవారి గుడిలోంచి ఒక శబ్దం వస్తుంది, నాదం వస్తుంది. ఆ నాదం పేరు ఓంకారము అని పెద్దలు చెప్పారు, అనుభవించిన వారు చెప్పారు. 150 సంవత్సరాల క్రితం మేడం బ్లవర్స్కి ఒక మహారష్యా యోగిని, ఆవిడ ముఖన్నారు కొత్త సిద్ధాంత సీక్రెట్ డాక్టర్లో అన్నారు, ఓంకారం యొక్క విశిష్టత ఏమిటో నాకు అనుభవానికి వచ్చింది, చెప్తాను వినండి అని ప్రపంచానికి వెల్లడించారు సీక్రెట్ డాక్టర్లో. ఓంకారం అనేటువంటి ఉచ్చారణ యొక్క ప్రభావం నేను అనుభవించాను అన్నారు 150 సంవత్సరాల క్రితం మేడం బ్లవర్స్కి. నమస్కారం బ్లవర్స్. ఆ రెండు కలిసినప్పుడు ఈ శబ్దం వస్తుంది. కనుక ధ్యానం నిదానంగా ధ్యానించాలి. ఆ నిదానంగా ధ్యానించినప్పుడు ఓంకారం అనే శబ్దం వినపడుతుంది. ప్రతిదీ ఓంకారం మీద మీరు గ్రహిస్తున్నారు. మొట్టమొదటి నుంచి ఆది నుంచి కూడా ఆ ఓంకారం చుట్టూ ప్రాణం చుట్టూనే మన విషయం జరగవదే. ఎందుకంటే మన విషయం ప్రాధాన్యత కనుక ఓంకారం అనే శబ్దం వినపడుతుంది. ఇక్కడ ఒక వైజ్ఞానిక విషయం చెప్పాలి. ఏంటంటే ఆ శబ్దంలో మన ప్రజ్ఞ సంగమించడమే సాగర సంగమం. అది సినిమా పేరెట్టారు చూసారా, ఎంత గొప్ప విషయం అండి. ఆ శబ్దంలో ఇందాక ప్రజ్ఞ గురించి చెప్పుకున్నాం మనం. ఆ ప్రజ్ఞ ఎలా వస్తుందో ఆ శబ్దంలో మన ప్రజ్ఞ సంగమించడమే సాగర సంగమం. సాగర సంగమం అంటే నది సముద్రంలో కలిసే స్థానం. అది తెలుసు, అందరికీ తెలిసే విషయం. నిజంగా తెలుసండి. ఏం తెలుసు నీకు? అనుభవంగా తెలుసా? చెప్పగలవా? అనుభవం చెప్పగలవా? నువ్వు అనుభవం చెప్పలేవు. అనుభవం చెప్పేది కాదు ఇది. నిన్ను యోగి మహాయోగి ముట్టుకుంటాడు, అయిపోతావు నువ్వు. రామకృష్ణ సార్ వివేకానంద ఏం చేశారు? పాట పాడన్నారు, కాలు తీసుకుని ఎత్తుకుని శాస్త్రం పెట్టాడు, అయిపోయాడు. మా అమ్మాయిని ఒక్కడి కొడుకు బాబోని పెట్టాడు. ఆ అద్వైత రుచిపెట్టి వదిలేశాడు. అలా టచ్, స్పర్శ స్పర్శ స్పర్శ. కనుక ఇక్కడ అతి ముఖ్యమైన విషయం అవుతుంది. ప్రజ్ఞ అంటున్నానే, ఇక్కడ జాగ్రత్తగా అతి ముఖ్యమైన విషయం మనం ధారణ చేయవలసింది మనం ఏంటంటే మన ప్రజ్ఞ నది వంటిది. మనలో ప్రజ్ఞ ఓంకారం. మన ప్రజ్ఞ వేరు, మనలో ప్రజ్ఞ వేరు. మన ప్రజ్ఞ వేరు, మనలో ప్రజ్ఞ వేరు. మన ప్రజ్ఞ నది, మనలో ప్రజ్ఞ ఓంకారం. అది సముద్రం అని విశ్వామిత్రుడు రామునికి చెప్పినటువంటి ఆ దానిలో నిగూఢమైన విషయం. ఈ విధంగా వాడు గంగని దాటారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఇక్కడికి రామాయణ విషయంలో ఓంకారం గురించి ఇది వచ్చిందని గుర్తుపెట్టుకుని చెప్పుకున్నాం. యాగం యజ్ఞాన్ని పొలం చెప్పుకున్నాం. సత్రయాగం చేస్తున్నారు, దాని అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు సత్రయాగాలు మన ధర్మ పునఃస్థాపన చేయడానికి, మన పూర్వ సనాతన ధర్మ వ్యవస్థ పునఃస్థిరీకరణ చేయడానికి ఇటువంటివి చాలా అవసరం. ఇంకా కావాల్సిన ఎన్నో ఉన్నాయి. మహానుభావులందరూ దీనికి సంకల్పించిన కర్తలకి, దీనికి కారకులకి, ప్రేరేపించిన వారికి, ఆమోదించిన వారికి అందరికీ సహస్ర ప్రణామాలు అర్పించుకుంటున్నాను. సమయం వచ్చింది అర్పించుకుంటున్నాను. అందుకని దానికి సంస్థ సూత్రం కర్త కారయిత జీవ ప్రేరక అనుమోదక పాపకారి పుణ్యకారి చత్వారో సమభాగ్యంగా ఆ పుణ్యాన్ని పొందాలని నేను నమస్కారం పెట్టుకుంటున్నాను. యాగాల గురించి చిన్న విషయం అన్నీ చెప్పుకున్నాం. అంతరం బాహ్యమని, అంతర్యాగం బహిర్యాగం రెండు విధాలు. ఇప్పుడు ఇది చేశారు. ఇప్పుడు యాగం అనేది బహిర్యాగం.
ఏది చేసినా అది లోపలికి పరిగణించాలి. సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్తి. పార్థ ఏ కర్మలైనా అక్కడికి పరివేశించాలి. అందుకని ఈ భాష్యమన్నీ కూడా ఎక్కడికి పరివేశించాలి? లోపలికి పరివేశించాలి. సర్వకర్మాఖిలం జ్ఞానే పరిసమాప్తి. అంతర్యాగం అని బహిర్యాగం అని 2 విధాలుగా ఉంటాయి. మనకందరికీ తెలిసిన విషయం మనం చెప్పుకున్నాం, ఏదో కొత్తగా కూడా చెప్తున్నానని భావించవద్దు. అంతర్యాగం అంటే ధ్యానం. అంతర్యాగం అంటే ధ్యాన రూపంలో ఉండే దైవాన్ని ఆరాధించడం. ఆ దైవానికి ప్రతిపీఠ మన మనస్సు. ఆ మనస్సు దగ్గర మనలో ఉండేటువంటి చెప్పు సులువేం కాదు, ఇంకా చెప్పుకోవాలి. మన మనసులో ఉన్నటువంటి అనేక జంతువుల్ని బలివ్వాలి. అది ఎన్ని వెలికలేసినా ఇది దొరకాలని ఇక్కడ. ఇది ఒక దుష్ట సాంప్రదాయం ఏనాడో వచ్చింది బుద్ధిజం గౌతమ బుద్ధుడి టైంలో. అది పట్టుకున్నారు, దాన్ని చెప్పేవాళ్ళు లేక ఆశించేవాళ్ళు లేక రజోగుణం తమోగుణం అయిపోయింది. కాలం క్రియ వల్ల ఇంకా జరుగుతూ ఉన్నాయి జాతరలు. వదిలేయండి. ఈ సంసార చక్రంలో మనం సర్వ జంతువులుగా ఎత్తాం. జంతువులు ఎత్తి 84 లక్షల యోనుల్లోంచి వచ్చి కానీ అట్లా స్టోన్ లైఫ్లోంచి వచ్చి యానిమల్ లైఫ్లోంచి వచ్చి ట్రీ లైఫ్లోంచి వచ్చి ట్రీ లైఫ్లో వచ్చి యానిమల్ లైఫ్లోకి వచ్చి యానిమల్ వచ్చి మ్యాన్ లైఫ్లోకి వచ్చి మ్యాన్ లైఫ్ నుంచి సూపర్ మ్యాన్ లైఫ్ అలా అనేక రకాలైనటువంటి వచ్చాం. 3.5 చుట్టలు కొండల్ని సిక్తే 3.5 హాఫ్లో ఉన్నాం. హాఫ్ ప్యాన్ అండ్ హాఫ్ బీస్ట్. ఈ సంసార చక్రంలో ఈ సర్వ జంతువులుగాను మనం జన్మనిస్తాం. ఋషుల మాటలివి. ఎవరు ఏమి వాళ్ళ కొత్తవి కనిపెట్టక్కలేవో చెప్పుకుంటే చాలు. ఈ సర్వ జంతువులుగాను మనం జన్మ ఇచ్చిన తర్వాత కానీ ఈ దేవుడికి జన్మ రాదు. అనేక జన్మ సంసిద్ధ పుణ్య మానవ జన్మ ఎన్నో జన్మల పర్యంతం కానీ మానవ జన్మ రాదు అన్నారు వివేకానంద చక్కగా వస్తారు. ఇలా వచ్చినటువంటి ఈ మానవుడు ప్రకృతిలో మనం మనం అనుకున్నాం అందరూ ఉంటాయి. మనం దాటి వచ్చిన జంతువుల స్వభావాలు ఉంటాయి. సంస్కారం అంటాం దాన్ని ఇంగ్లీష్లో టెండెన్సీ అంటారు. ఆ సంస్కారాలుగా దాగి ఉంటాయి. పైకి బాగానే ఉంటాం, చక్కగా హాయిగా చక్కగా ఉంటాం. అవే మనలో ఉండే జంతువులు అంటారు. చిన్న ఒక్క మాట, దున్నపో సంస్కారం ఉన్నటువంటి మదం. ఏ దున్నపోతున్నా అంటాం. దున్నపోతు మదానికి చిన్నాం. గొర్రె మూర్ఖద మూర్ఖుడు గొర్రె. అందుకని వివేకానంద వారు అన్నారు ప్రజలు మూర్ఖులు గొర్రెలు అంటే వాడు అన్నారు. ఒక గొర్రెల మంది అన్నారు. ఎవరు కన్ఫ్యూజ్ అన్నారు వెళ్తారు. గొర్రె సంస్కారం మూర్ఖద, పిల్లి సంస్కారం దొంగబుద్ధి, కోతి సంస్కారం చెందిరం. అందుకని దొనపోతు గొర్రె పిల్లి కోతి ఈ జన్మలన్నీ నువ్వు ఎత్తొచ్చావు శాస్త్రం చెప్తుంది. మళ్ళీ నేనంటున్నావు అవన్నీ లోపల దాగి ఉండి ఒక కోతులు ఎగుతూ ఉంటాయి. ఇవి ఎలా పడతాయి? జ్ఞానాగ్ని వల్లకపోవు. జ్ఞానాగ్ని కావాలి. జ్ఞానాగ్ని సర్వకర్మ దగ్ధ కర్మాణం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. సర్వకర్మని దగ్ధం చేసే ఒక జ్ఞానం మాత్రమే. ఈ జంతువుల్ని బలి అడిగిన అంతర్యజ్ఞం. బాహ్యజ్ఞం అంతర్యజ్ఞం చెప్పుకున్నాం కదా. అంతర్యజ్ఞం అంటే వీటిని బలి ఇమ్మని. ఎక్కడ బలిపీఠం? ఏ పీఠం? మనసే పీఠం. ఇదే మూలాధారం. ఆ మూలాధారమే పీఠ. పీఠాధిపతి అంటే దీనికి అధిపతి. కొండల మీదకి గుర్రం మీదకి స్వామి చేసినట్టుగా దాని మీద యజమానత్వం వహించడమే స్వామిత్వం వహించడం అర్థం. అందుకని స్వామి అంటే యాజమానత్వం అనమాట. ఆ కొండలని శక్తి మీద గుర్రం మీద ఎక్కి గుర్రం ఎలా గుర్రాన్ని స్వామి చేస్తాడో అలా కొండని ఎక్కి ఆ కొండని స్వాధీనం పుచ్చుకుని లోపల జీవ బ్రహ్మైక్యానికి వెళ్ళేటువంటి వారే స్వామి. అదే స్వామి అని అర్థం. స్వామి అంటే అది సుబ్రహ్మణ్య స్వామి అంటే అది. చదవండి. ఈ జంతువుల్ని బలి ఇవ్వడమే అంతర్యజ్ఞం అని. కాళికాదేవి పూజల గురించి కాళిదాస మహానుభావుడు కర్పూరాది స్థలంలో ఈ విషయాలు చెప్పారు. ఆ కర్పూరాది స్థలం ఉంది, అది ఇప్పుడు కాదు, మామూలు స్తోత్రాల్లో ఉండదు. అతి రహస్యమైన గంభీరమైన అమోఘమైన అద్భుతమైన కర్పూరాది స్థలంలో కాళిదాసు గారు ఇచ్చిన విషయం ఇది. ఈ స్తోత్రంలో వివరించారు. కనుక ఇటువంటి అంతర్యాగం చేత మనలో ఉన్న ప్రకృతి అనే అమ్మవారు ఆరాధించారు. ఇది ఆరాధన. ఇది ఆరాధన. ఆరాధన అనే పదంలో మొట్టమొదటి ఆ అక్షరం చివరిని నా అక్షరం చేస్తే రాధాకృష్ణుడు రాదంటే ఇది. రాధాదేవంటే ఇది.
మళ్ళీ అక్కడికి ఒక్కరు గ్యాప్ వచ్చింది. కనుక ఈ విధమైన అంతర్యాగం చేత మనలో ఉండేటువంటి ప్రకృతి అనే అమ్మవారు చక్కగా ఆరాధింపబడుతుంది. అలా చేయను ఆయన ఇది అని లలితాశాస్త్రం చెబుతుంది. లలితాశాస్త్రం చెబుతుంది అంతర్యాగం వల్ల మనలో ఉన్న ప్రకృతి మనకు వశమై మోక్ష స్థితి కలుగుతుంది. బహిర్యాగం వల్ల బహిర్యాగం వల్ల ఏమవుతుందంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి వశం అవుతుంది. ఈ చుట్టూ ఉన్న ఇన్నాళ్ళు జరిగినటువంటి స్త్రయాగం వల్ల ఆకాశంలోకి వెళ్ళి అది ఆవరించి గొడుగులాగా మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకి వశమైపోయి ఈ యాగ కర్తని, ఈ యజ్ఞానికి కర్త ఇదని చెప్పుకున్న కర్త కార్యత జీవాన్ని, ఆ కర్తని 50 మంది ప్రజలకి మొత్తం ప్రజా సమూహానికి అభివృద్ధి కలిగించి సకాల వర్షాల మూలంగా పాడి పంటలతో తొలుతూగేలాగా చేస్తుంది. అది అంతర్యాగం బహిర్యాగం అంటే అది దాని విషయం. ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం శ్వాస గురించి చెప్పుకున్నాం. శ్వాస బతుకంతా శ్వాస ఉంది. శ్వాస గురించి చెప్పుకున్నాం. ఊపిరి దొరకాలు అవన్నీ చెప్పుకున్నాం. ఇంకా చివరగా ఒక విషయం చెప్పాలని సంకల్పిస్తున్నాను. మనందరికీ నేను హెచ్చరిక చేసుకుంటూ నీకు మనందరం ఒకటి చెప్పుకున్నాం కదా, ఒక హెచ్చరిక పెద్దలు వైజ్ఞానికులు చేస్తున్నారు. అది అందరూ తెలుసుకోవడం మంచిది. తెలిస్తే మంచిది. తెలియని వాళ్ళకి విజ్ఞాన సేకరణ ఉంటుంది, తెలిసిన వాళ్ళకి మనం ఉంటుంది. వినండి, మన చుట్టూ ప్రాణవాయువు ఉంది. మన చుట్టూ ప్రవహిస్తుందో ప్రాణవాయువు. ఏం తెలియట్లేదు, వింటున్నారు మీరు అంటున్నారు వైజ్ఞానికులు. ఆ ప్రాణవాయువులో అయాన్స్ అనేవి ఉంటాయి. అయాన్స్ అంటే అతి సూక్ష్మమైనటువంటి ఆరోగ్యం బాగా చెప్తే అంత ఉండిందో. మన చుట్టూ ఈ ప్రవహిస్తున్నటువంటి ప్రాణవాయువులో అయాన్స్ అనేవి ఉంటాయి. అవి 2 రకాలుగా ప్రవహిస్తుంటాయి. ఒకటి పాజిటివ్ అయాన్స్, 2 నెగిటివ్ అయాన్స్. చూడు, మన ల్యాబొరేటరీలో కొంచెం నీటి వచ్చాల్సింది కదా, అలాగే ఇది కూడా పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్. మనకి అలసటగా, చిరాగ్గా, అశాంతిగా, చిరాగ్గా ఉంటే మనం ఆ పాజిటివ్ అయాన్స్ శ్వాస ద్వారా పీల్చుకుంటున్నామని అర్థం. ఇప్పుడంతా పొల్యూషన్ అయిపోయింది చూసారా. అందుకని దేవుడి మాట, భగవంతుడి మాట, శివశక్తి ఎలా ఉన్నా ప్రాణాయాభ్యాసం, యోగాభ్యాసం ఈ రోజుల్లో మీకు చాలా ఎక్కువ అవసరం. మనకి దేవుడు ఉండాలి కదా, అన్ని పొల్యూషనే కదా. తినే వాయువు, పీల్చేది, తినేది, బెల్లం కూడా యాసిడ్, ప్రతిదీ అంతా పొల్యూటెడ్ అన్ని పొల్యూషన్. నేను జంతువులు కాదు, అందరికీ విషయమే. అంతకన్నా గొప్ప పొల్యూషన్ ఏంటంటే మెంటల్ పొల్యూషన్. ఇదేం చేయదు. ఆ మెంటల్ పొల్యూషన్ పోవాలంటే మనం సాధన చేసి తీరాలి. కనుక ఈ పాజిటివ్ అయాన్స్ అలసటగా ఉంటే అసలు ఉంది చిరాగా ఉన్న పంపించడు అంటే వీడు ఆ పాజిటివ్ అయాన్స్ పిలుస్తున్నాం. వీడు అంటే మనిషికి ఒత్తిగా చెప్తున్నాం అన్నమాట. చిరాగ్గా ఉంది అంటే పొజిటివ్ శ్వాస ద్వారా. కానీ ఈ శ్వాస పిలిచే శ్వాస ఎంత పవిత్రంగా ఉండదో అర్థమవుతుంది చూసారా. సినిమాకి అర్థం అనుకోండి, ఎంతమంది ఉన్నా అంత వైపు ఉంటే పిలుచు తగ్గట్లేదండి. ఇదో సిగరెట్ కాదు అనుకోండి, అంత పొల్యూషన్. ఇప్పుడు ఇక్కడ రోజు పెరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఒకటే కారణం వివేకానంద వారు చదివించారు. ఏం చెప్పారు? మన ప్రారంభం. దీని ప్రారంభం కదా, ఇంకా ఒకటే ముక్క అయినా సందేశంలో మన ప్రారంభం ఎంత అమ్మగా మన ప్రారంభం. కనుక అదే నెగిటివ్ ఇయర్స్ పిలిచామనుకోండి, 3 సెట్ అయిపోతుంది. నెగిటివ్ ఇయర్స్ పిలిచారు. ఇప్పుడు అంతకు ముందున్న చిరాకు, అలసట, అశాంతి ఇవన్నీ కూడా ఈ నెగిటివ్ అయాన్స్ తోటి పోతాయి, సంస్పోతాయి, శాంత దృష్టి. దీన్ని మనం ఆధునిక శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. ఈ మోడర్న్ సైంటిస్ట్ దీన్ని కనిపెట్టారు. ఆక్సిజన్ అంటే ప్రాణం అందరికీ తెలుసు. ఆక్సిజన్ నేను ఒక 15 నిమిషాల్లో సమాప్తికి వస్తున్నాను. ఇది ఒక్కటి శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. దీన్ని మనం ఇవాళ మోడర్న్ సైంటిస్ట్ కనిపెట్టారు ఈ విషయం. ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు అని అందరికీ తెలుసు. అయితే మనలో చాలామంది తెలియదు ఏంటంటే ప్యూర్ ఆక్సిజన్ పిలిచి చచ్చిపోతాం. సరే, మనం పీల్చే ప్రాణవాయువులో ఆక్సిజన్ కూడా ఉంటుంది మిగతా వాయువులతో. ఇది ఉంది కనుకనే పీలుస్తున్నావు. అది నువ్వు ఏం చేయాలి? శాస్త్రం చెప్తుంది. నువ్వంటే ఒక
పర్టిక్యులర్ రేషియోలో నిష్పత్తిలో మనం పీల్చుకోవాలి ప్రాణవాయువుని. అందుకే యోగము, అదే యోగ మార్గము, అదే ప్రాణవాయు మార్గము. అనేక ప్రాణాయామాలు ఉన్నాయి. భస్త్రికా ప్రాణాయామం, నాడీద్వార ప్రాణాయామం, అంత ప్రాణాయామం, కేవల కుంభక ప్రాణాయామం, కుంభక ప్రాణాయామం, కేవల కుంభ ప్రాణాయామం, వద్దత్యాత్మక ప్రాణాయామం, ఎన్నో ఉన్నాయి. నువ్వు ఏం చేయి, ఒక విశేషమైన నిష్పత్తిలో మనం ప్రాణవాయువుని పీల్చుకున్నప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది? ఒక ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ చేయకపోతే ఎలాగ అంటున్నారు? ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఈ కెమికల్ రియాక్షన్ అనేటువంటి చర్యకి ఈ యాక్షన్ కావాలి. మరి ప్యూర్ యాక్షన్ చచ్చిపోతారు. బంగాళ ఏదో కలపాలు చేయాలంటే రకరకాల కొంత కాదు అలాగనమాట. ఈ ప్యూర్ యాక్షన్ తీసుకుంటే అందుకని పెద్ద చెప్తున్నారంటే ఈ యాక్షన్ అవసరమే. కనుక ఈ కెమికల్ రియాక్షన్ అనే చర్యకి ఈ యాక్షన్ కావాలి. ఈ సైంటిస్టులకి ఇవాళ ఈ ప్రాణశక్తి గురించి తెలిసే అవకాశాలు లేవు. ఇవాళ ఎంత ఆధారం ఎక్కువైపోయింది, ఇక్కడ తక్కువైంది. నేను ఇంక ఎక్కువ మాట్లాడుతూ అనుకోవద్దు, వద్దు. ఈ ప్రాణశక్తి ఎక్కడికి వస్తుంది, ఎక్కడికి వస్తుంది అనేది వాళ్ళకి అంత పట్టలేదు. ప్రకృతి చాలించి ఒక్క మాట చేతులు పెట్టగలరు. మాస్టర్స్ శివాలయంలో ఒక్క మాట చాలించి పెట్టదు. తీసిన వెళ్ళాలంటే పిల్లవాడికి ఒక్క మాట పెట్టి దొరికి చేస్తుంది. నిన్నగా పెట్టాలి, చెవి కట్టించాలి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఒక విషయం, ప్రాణవాయువు వేరు, ప్రాణశక్తి చాలా సూక్ష్మమైన. అందుకని దీన్ని గట్టిగా నేను మాట్లాడాలనుకున్నాను. కారణం ఏంటంటే ప్రాణవాయువు వేరు, ప్రాణశక్తి వేరు. ఈ ప్రాణశక్తి వల్ల ఇలా చెప్పుకున్నాం, మన శరీరం పనిచేస్తుంది. ఇలా చెప్పుకున్నాం ప్రాణశక్తి. గతవతి వాయో ప్రాణాపాయో తస్మిన్ బిభ్యతి, తస్మిన్ బిభ్యతి భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అన్నారు భజనలో. గతవతి వాయో, ఈ ప్రాణం కాకపోతే అయిపోయింది. ప్రాణవాయువు వేరు, ప్రాణశక్తి వేరు. ప్రాణశక్తి వల్ల మన శరీరం పనిచేస్తుంది. ఈ ప్రాణశక్తి లేకపోతే మన శరీరంలో ప్రాణవాయువు ఉన్నా ఏం లాభం లేదు. సరే, ఆక్సిజన్ అంటే ఏం ఆక్సిజన్ అంటే మన శరీరానికి ఆక్సిజన్ కంటే ప్రాణశక్తి చాలా అవసరం. ఇది యోగ గ్రంథాలు నిగూఢమైనటువంటి చక్కగా చెప్పినటువంటి పెద్దలు, ద్రష్టలు, మహాయోగీసులు, మహాత్ములు, అనుభవశాలులు, ద్రష్టలు, అవధూతలు వాళ్ళ నోటప్పుడు ఇంటింత మాటలు. నేను ఒక మహానుభావుడు దగ్గరికి వెళ్ళాను. ఒక చోట 30 ఏళ్ళ క్రితం ఒక మహానుభావుడు వెళ్ళాను. పేరులో ఉంచిన పేరు నామాలు ఏం లేదు. వెళితే ఏం చదువుకున్నావు అన్నారు. నేను సిగ్గుపడి ఏమయ్యా ఏం చదువుకున్నాను నీకు మాట్లాడతావు, ఏంటది, ఏమైంది మెడ్రాస్ యాక్సిడెంట్ ఏమంటే ఏంటి, ఏమనగా ఏమి ఏమనగా నేను ఎన్నో చెప్పగలను. బయటకు వస్తే ఎక్కువ పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడకూడదు, మౌనంగా ఉండి తెలిసాను. మీకు వరకు మాట్లాడారండి అవసరం దగ్గర. నేను చెప్పకపోతే ఊరుకున్నాను లేడేను. నేను కూడా చెప్పాలి. నేను పెద్ద సంవత్సరం అది చెప్తే అదే జీవ ప్రమైకం అనుకోండి. ఏమేమి జీవులను కట్టి ఇంకా ఊరుకుంది నాకు. జీవుడు అంటే ఏమి చేస్తాను చెప్పలేను. కలయి కానీ యోగం అంటే కలయికా, మన ఇద్దరు కలిసి యోగం అంటావా అన్నారు. మరేమి యోగం అంటే సరే సార్ అనుభవం యొక్క మాటలో యోగం అంటే కలయిక, మన ఇద్దరు కలిసి ఇప్పుడు యోగం అంటావా, అదే మరి అదే అన్నారు. ఎవరో కాదండి, షిరిడి సాయిబాబా ఆలయంలో ఉండే శివనేశన్ స్వామీజీ అందులో ఉంటుంది. శివనేశన్ స్వామి ఈ కనుక మన శరీరానికి ఆక్సిజన్ కంటే ప్రాణశక్తి చాలా అవసరం. దీనికి ఒక ఉపమానం ఏంటంటే, ఇప్పుడు క్యాప్సూల్ మందు ఉంటుంది, మందు క్యాప్సూల్ కదా, అయితే క్యాప్సూల్ లేకపోతే మందు మేము కదా ఎంత చక్కటి ఉపమానం ఇచ్చారంటే నా ఉపమానం నాదేం కాదు, నాకేం తెలియదు. నాకు తెలియదు. శంకరాచార్య వారిని ఒక గ్రామంలో ఆయన సంచారం చేస్తుంటే ఒకళ్ళు వచ్చి కాలు పడిపోయి, స్వామి నాకు ఏదైనా ఉపదేశం చేయండి మీ పెద్దలు ఇంకేమో అన్నారట. ఆయన అన్నారట, ఇన్నాళ్ళు నేను తెలిసింది ఏమిటి అంటే నా అజ్ఞానం నాకు తెలిసింది, నా అజ్ఞానం ఎంతో తెలిసింది బాబు అనుకుని ఎందుకు అన్నారు శంకరాచార్య అన్నవారు. నా అజ్ఞానం ఎంతో తెలిసింది బాబు, నాకేం తెలియదు అన్నట్ట. కనుక అన్నీ తెలిసిన అన్నవాడు జ్ఞాని, ఏమీ తెలియని వాడు జ్ఞాని అన్నారు. ఏమీ తెలియదు అన్నవాడు జ్ఞాని, అన్నీ తెలుసు అనేవాడు అజ్ఞాని. నాకేం తెలియదు బాబు, నా అజ్ఞానం ఎంతో నాకు తెలిసింది, నా పాలన చేస్తూ ఉన్నారు శంకరాచార్య. ఒక చక్ర విజయంలో ఉంది విషయం. కనుక క్యాప్సూల్లో మందు ఉంటుంది,
మందులని క్యాప్సూల్ వల్ల ప్రయోజనం లేదు. అయితే మరి క్యాప్సూల్ లేకపోతే మింగుతావు. అలాగే ప్రాణవాయువు ప్రాణశక్తి. అందుకని ఇందాక నుంచి శ్వాస వాయువు ధ్వనులు రూపుదిద్దుకోవడానికి కారణం ఈ రెండింటి కోఆర్డినేట్ ఒక రూపాన్ని మనం అందరం లోపల చిత్రించుకుని ఒక విధమైన భయం మనకి పుట్టాలని 10,000 తీసుకుంటే భయం ఉండాలి కదా ప్రివెంట్ ఇవ్వాలని. మంచిది ఈ జన్మ వచ్చింది కనుక ఆ జన్మని సార్థకత తీసుకోవాలి. అదే మాదిరి ఈ ప్రాణవాయువు ద్వారా ప్రాణశక్తి లోపలికి వెళ్తుంది. ఈ ప్రాణశక్తి మనకి ఎలా వస్తుంది చెప్పుకునేదాక శ్వాస సాధన వల్ల వస్తుంది, శరీరంలో నింపబడుతుంది. శ్వాసతో పాటు ఇంకోటి అన్ని శక్తుల్లో కల్లా గొప్ప శక్తి సంకల్ప శక్తి. సంకల్పానుకున్న శక్తి ఇంకా దేనికి లేదు. నేను సముద్రం ఈదగలను, కొండలు పిండి కొట్టగలను, అంత సమర్థత ఉండి జాగ్రత్త. ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అన్నారు వివేకానంద పట్టిన చికాగో డయాస్కి. ఎవ్రీ సోల్ పొటెన్షియల్లీ డివైన్. మీరు దివ్యత గతితో కొనుక్కో. ఈ శ్వాసతో పాటు నాలుగు ప్రాణశక్తి ప్రవహిస్తోంది అనేటువంటి భావన మాత్రం చాలా చాలా ప్రధానమైన భావన. అందుకనే భావన వేరు, భావం వేరు. భావనామాత సంతుష్ట హృదయాయ నమః లతాసనం. అమ్మకి భావన కావాలి, ఈశ్వరుడికి భావం కావాలి. అక్కడికి ఎలా వచ్చండి, అక్కడికి ఆ విషయం అయింది. దైత్యం గురించి చెప్పుకున్నాం, శ్వాస గురించి చెప్పుకున్నాం. అఖిలాంధ్ర సాధు పరిషత్ జరిగింది 30-40 ఏళ్ళ క్రితం. అఖిలాంధ్ర సాధు పరిషత్ జరిగింది, చాలా చోట్ల జరిగింది. తెలంగాణలో జరిగింది, సిద్దిపేటలో జరిగింది. అక్కడ సిద్దిపేటలో మహాసాధులకి దర్శన నిమిత్తం నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సాధు పరిషత్తులో 1970 జనవరి 1వ తారీఖుని తెల్లవారుజామున ఈ మహానుభావులు అందరూ మరి చేస్తుంటే అక్కడ అదృష్టం నాకు కలిగింది. అందులో ఒక ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు. అది నేను ధారణగా మనసులో పెట్టుకున్నాను. ఆయన ఆ స్పీచ్ ఇచ్చినటువంటిది అది చెప్పుకుందామని. ఆయన పేరు వచ్చి రామకృష్ణానంద స్వామి, సిద్దిపేట. రామకృష్ణానంద అంటే గని క్షేత్రం ఉండేది, గని క్షేత్రం. రామకృష్ణానంద స్వామి ఆయన చెప్పారు కొన్ని విషయాలు. దాని సారం చెప్పుకుని నేను ఉపన్యాసాన్ని సమాప్తి చేస్తున్నాను. ఆయన అన్నారు, ఆయన అన్నమాట డైరెక్ట్ స్పీచ్. మహత్తరమైన మానవ జన్మ వచ్చినందుకు వ్యర్థంగా చచ్చిపోకుండా సార్థకం చేసుకుని ఈ జననమరణ ప్రవాహాన్ని దాటండి. తర్వాత జ్ఞానపరచదు పాల్గొంటున్నారు. మానవుడిగా మారాలి సాధన ద్వారా. ఆయన మాటలు ఇక్కడ చాలా ఉంది. అదే మాటలు విన్నాను అంతే. అదే ధ్యానం పెట్టుకుని మళ్ళీ ఇంటికి మనం చేసుకుని రాసుకోవాలి. ఈ మహత్తరమైన మానవ జన్మ వచ్చింది. జంతువునా నర జన్మ దుర్లభం అన్నారు. ఒకటే సెకండ్ ఈ తర్వాత అలా వచ్చాను. ఈ సార్థకత చేసుకుని ఈ జన్మ మరణ ప్రవాహాన్ని దాటి మానవుడిగా మారాలి. సాధన ద్వారా సూక్ష్మంగా ఉండే పరమాత్మని పొందాలి. అందుకని యం లబ్ధ్వా చ అపరం లాభం, భగవద్గీత. యం లబ్ధ్వా చ అపరం లాభం. ప్రపంచంలో అన్ని లాభాల కంటే గొప్ప లాభం ఏంటి? ఆత్మానందమే గొప్ప లాభం. యం లబ్ధ్వా చ అపరం, చాపరం చ అపరం. తండ్రిని చనిపోతుంది చదువుకోవాలి. యం లబ్ధ్వా చ అపరం లాభం. The boon of boons behind which everything looks like bubbles అన్న రాధాకృష్ణ పండితుడు. Everything looks like bubbles అని తెలుగు పరిషత్తు వ్యాఖ్యానం రాస్తారు సర్వేపల్లి రాధాకృష్ణ మహానుభావుడు. Everything looks like bubbles. The boon of boons అన్న ఆత్మానందాన్ని ఎదిగెత్తి చాటారు. అక్కడ బెట్టన్ రస్సులు ఈస్ట్ వెస్ట్, ఇక్కడ ఈస్ట్ బెట్టన్ రస్సులు సర్వేపల్లి రాధాకృష్ణ. అంత మామూలుగా చూడండి. తప్ప ఎందుకంటే ఆ ప్రవేశాన్ని చూస్తే నేను రాయంలో చదువుకుంటున్నాను 53లో. సర్వేపల్లి రాధాకృష్ణ చెందిన వారు ఎవరు లేరు. ఊపారు ప్రపంచాన్ని. తెలుగు పరిషత్తు రాజు అక్కడ చెప్పారు. 10 పురుషులు సారాంశం చెప్పారు. అక్కడ ఎంబసీగా వేశారు, రష్యా ఎంబసీగా వేస్తే స్టాలిన్ మర్చిపోయారు. రష్యా స్టాలిన్ టైంలో ఆ స్టాలిన్ 5 నిమిషాలు 3 నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చారు తర్వాత మాట్లాడదు. ఆ స్వాదం ద్వారా ప్రపంచంలో అన్ని లాభాల కంటే గొప్ప లాభం ఏమిటంటే ఆత్మానందమే గొప్ప లాభం. ఆ విధమైన ఆత్మానందం పొందాలంటే అభ్యాసం నిరంతరం చేయాలి. ఇద్దరు చెప్పుకున్న అభ్యాసం గురించి
ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఇదేనండి, దీన్నే చెప్పుకుంటాం. తీవ్రమైన ప్రయత్నం కావాలి. ఏదో చేసాం, ఏదో లేచాం, ఏదో అంటే కుదరదు. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. 3-4 గంటలకు బ్రాహ్మీ ముహూర్తం. అది భారతీయ ప్రబోధ కాలం అన్నారు. బ్రూహి అంటే విస్తరింపజేయిస్తుంది సరిపడి సిస్టం. తెల్లవారు లేచి సూర్యుడు వచ్చిన తర్వాత నాకు ఏం చేస్తావు నువ్వు అంటే ఆ బ్రాహ్మూర్తిని జాగ్రత్త. 1:30 సూర్యాస్తమయం ముందు 1:30 గడిలో జాగ్రత్తగా ఉన్నట్టు ఇంచుమించు 1:05 నిమిషాలు నేను లెక్క ఉంది. వృషకాలం, ప్రాతకాలం, ఉదయకాలం కాలాలు ఉన్నాయి. ఆ కాలంలో శుభ్రంగా తెల్లవారు సీవీలు పెట్టుకుని ఈ ఛానల్స్ పెట్టుకుని పడుకోవడం. ఏం పోతున్నాం ఇవాళ మనం? ఏం పోతున్నాం అండి? ఎవరు పాడు చేస్తాం, మనం పాడవుతున్నాం అంటున్నారు పెద్దలు. తీవ్ర ప్రయత్నం లేకుండా ఆలోచన రాదు. అందుకే భగవంతుడు అంతా చెప్పి వద్దలేదు ఆత్మ మీ ఆత్మను వదులుకుని వదులుకున్నాను. ఇందాకే చాలా వినయంగా చెప్పాను. గడుస్తున్నాయి కాదు, నేను బోధ చేయడం కాదు. నాదిని మీ సమక్షంలో పవిత్రం చేసుకోవడానికి వచ్చాను. ఇది గడుస్తున్న మాట ఇది కాదు. పుష్పదంత స్తోత్రంలో శివుడితో అన్నారే, అందరూ చదువుకున్నాం. శివ, నేను ఏం చేయగలను? నా జమని పవిత్రం చేసుకోవడానికి చూపిస్తున్నాను శివ. ఆదిశేషుడికే దిక్కులేదే, ఆ బృహస్పతికే దిక్కులేదే, 1000 తలలో నా ఆదిశేషుడికే దిక్కులేదే. నేనెంత శివ అన్నారు. పుష్పదంత శివ మహిమ్న స్తోత్రం. మహిమ కాదు, మహిమ్న అనంతా చాలా ఉంది. ఉద్ధరేది ఆత్మానం. నువ్వు ఎవరిని ఉద్ధరించావు? నువ్వు ఉద్ధరించుకో ముందు స్వయం తీర్ణ పరం సారైతే నువ్వు తరించు, అప్పుడు ఆత్మలను తరింపు చేయి. నువ్వు ఏదో దాటలేదు, ఏం లేదు. దయా చెప్తావు, అదంటావు, ఇదంటావు, నాకు కనిపిస్తుంది అంటావు, వాడుకొని కాదంటావు, వీడి వాదంటావు, అదంటావు, అయ్యో ఫారం అంటావు. ఎందుకని అవన్నీ ఏంటి అని పెద్దలు మందలిస్తున్నారు. ఉద్ధరేది ఆత్మానం నా ఆత్మానం అవసాదయే. ధనం పోతే వస్తుంది, ఆరోగ్యం పోతే వస్తుంది, కానీ కాలం పోతే రాదు. మాస్టర్ గారు మొక్కన్నారు, ఆ మందుల వల్ల నీ జబ్బు తగ్గింది తగ్గొచ్చు, ఆరోగ్యంలో లోమన్నాడు. నీ మందు వల్ల జబ్బు తగ్గవచ్చు, ఆరోగ్యం రాదు. ఇవాళ ఎన్ని రకాలుగా ఉంటుందో నేను నా నాటికి పాటిస్తాను. మాట్లాడితే హాస్పిటల్ నేను ప్రాణాయామం చేయలేరా? తలలో 4 నిమిషాలు ప్రాణాయామం చేయకూడదా? ఇందులో చెప్పుకున్నాక 2 గంటల నుంచి. కనుక ధనం పోతే మళ్ళీ వస్తుంది, ఆరోగ్యం పోతే రావచ్చు, కానీ కాలం పోతే రాదు. ఇందాక మొదలెట్టాం, ఇప్పుడు మళ్ళీ ఇంకా వెనక్కి రాదు. ఆ కాలం రాదు. 10 రూపాయలు పెట్టి వస్తువులు కొన్నాం అనుకోండి, వద్దును కొని మళ్ళీ దాన్ని అమ్మితే అంతలో కొంత ఏదో కొంత వస్తుంది. 50,000 ఖర్చు పెట్టి 10 లక్షలు సంపాదించాం అనుకోండి, ఆ 10 లక్షలు తీసుకుని 50,000 కలిగారు. 5 ఏళ్ళు కూడా ఎవరు ఇవ్వమని ఎవరు 5 ఏళ్ళు ఇవ్వమని కూడా ఎవరు కార్యం ఇవ్వమని రెడీగా ఉన్నట్టు తీసుకెళ్ళిపోయాడు. 5 ఏళ్ళు ఇవ్వమన్నా ఎవరు? 50,000 ఖర్చు పెట్టి 10 లక్షలు సంపాదించావు. ఆ 10 లక్షలు తీసుకుని గత 50 ఏళ్ళు ఇవ్వమంటే 50 ఏళ్ళు కలిగారు. 5 ఏళ్ళు కూడా ఎవరు చూసారా? కనుక డబ్బు మానవుడు సంపాదించింది, మనం సంపాదిస్తున్నాం. కాలం దైవదత్తమే వచ్చింది. కాలం దైవదత్తం, డబ్బు మానవుడు సంపాదన వల్ల వచ్చింది. మనం సంపాదించుకోవచ్చు, కాలం దెన్ను రాదు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు? కాలోస్మిన్ భరత సభ. నేను కాలండి రా, కాలాన్ని నేను దుర్యోధనతో వచ్చింది. నేను ఎవరనుకుంటాం? స్వరూపుడు అది తల ఉంచండి. కనుక కాలాన్ని సద్వినియోగం చేసుకునేవాడే నిజమైనటువంటి బుద్ధిమంతుడు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అనవసరంగా మాట్లాడకుండా మౌనంగా ఉండి ఎక్కువ దొంగ లేకుండా ఉండాలి. అందుకని కబీర్ పేరు చెప్పిన మనసు నిర్మాణం అయిపోతుంది. కబీర్, తిలక్, రామకృష్ణ పరమహంస, వివేకానంద, రామతీర్థ, అజార్ స్వామి, యశ్వరత్ శంకర్, భవత మహాతర్ బాబాజీ, లాగిరి మహాశయులు, ఎంతమంది మహానుభావులు, యోగానంద పరమహంస, ఇంకా తెలిసిన కూడా ఎంతమంది విజ్ఞాన పట్టుకోవాలి ఉన్నాయో. ఆయన అన్నారు హిందీలో, నరకర నీకరేతో నర నారాయణ హో జాయ్. నరకర నీకరేతో నర నారాయణ హో జాయ్ అంటే నారాయణ తత్వాన్ని సంపాదించడమే నరుడి యొక్క కర్తవ్యం. నరకర నీకరేతో నరనారాయణ హో జాయ్. మాకు మనిషికి కానీ పశువుకి, పక్షికి, చెట్టుకి, చేమకి కాదు మార్పు. రామతీర్థ